ఓం గురుభ్యో నమః. మనము ఈరోజు బ్రహ్మకమలము యొక్క చరిత్రను తెలుసుకుందాం. ఈ బ్రహ్మకమలమునకు ఎందుకు అంత విశిష్టత, భక్తులు ఎందుకు ఆ పుష్పములను అమితముగా పూజిస్తారో తెలుసా మీకు? ఈ బ్రహ్మకమలమును శ్వేతపుష్పముగా మన హిందూ పురాణాల్లో చెబుతారు. బ్రహ్మకమలం అంటే మనకు బ్రహ్మదేవుడు గుర్తుకు వస్తాడు. గణేశుడికి ఏనుగు తలను అతికించడంలో శివునికి సహాయం చేయడానికి బ్రహ్మ ఈ బ్రహ్మకమలాన్ని సృష్టించాడు. అంతేకాదు, రామాయణంలో రావణాసురుడితో చేసిన యుద్ధంలో లక్ష్మణుడికి తీవ్ర గాయాలై పడిపోయినప్పుడు సంజీవనిని ఆంజనేయుడు తీసుకుని వచ్చి లక్ష్మణుడికి నయం చేశాడు. అప్పుడు దేవతలందరూ ఎంతో సంతోషించి బ్రహ్మకమలం పుష్పాలను కురిపించారు. ఇప్పటికీ ఆ పుష్పాలు ఉత్తరాఖండ్లోని హిమపర్వతాల మీద ఉన్నట్టు ప్రతీతి. బ్రహ్మకమలం వికసించేటప్పుడు ఎవరైతే చూస్తారో వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అంతేకాదు, అన్ని కష్టాలు తొలగిపోయి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. అందుకే అది దేవతా పుష్పంగా అయ్యింది. ఈ బ్రహ్మకమలానికి ఎంతో విశిష్టత ఉంది. ఏడాదికి ఒకసారే పూస్తుంది. అది కూడా రాత్రి 12 గంటల తర్వాతే పూస్తుంది.